హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. వెనీలా ఫ్లేవరే కాకుండా ఇంకా ఇందులో మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్, ఇంకా ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి. మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వాటర్ని కానీ లేదంటే పాలను కానీ యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మీరు యూజ్ చేస్తున్న వాటర్ కానీ పాలు కానీ నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఒకవేళ మీరు హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ యాడ్ చేసినట్లయితే కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కడుతుంది. సో నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ కానీ పాలను కానీ యాడ్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 1/2 లీటర్ పాలని వేడి చేయండి. పాలు ఒక పొంగి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు పాలను మరిగించండి. 3 నిమిషాల తర్వాత 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాలని మరిగించండి. సో ఇలా మరిగించేటప్పుడు ప్యాన్ చుట్టూ ఉన్న పాల మిగిలిని కూడా పాలలోకి మిక్స్ చేస్తూ మరిగించండి. 2 నిమిషాల తర్వాత కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని స్పూన్తో బాగా మిక్స్ చేసి పాలలోకి కొంచెం యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేస్తూ ఉండండి. కస్టర్డ్ పౌడర్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత పాలని కంటిన్యూస్గా గరిటెతో మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 2-3 నిమిషాలకి పాల కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి లిక్విడ్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఈ లిక్విడ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్ గ్రీన్ గ్రేప్స్, 1/2 కప్ పపాయా పీసెస్, 1/2 కప్ మస్క్ మెలన్ పీసెస్, 1/2 కప్ యాపిల్ పీసెస్, 1/2 కప్ బనానా పీసెస్, 4 టేబుల్ స్పూన్స్ పోమోగ్రనేట్ని యాడ్ చేసి గరిటెతో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఈ బౌల్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి కూల్గా సర్వ్ చేసుకొని తినండి. అంతే అండి, ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేసి చూడండి. ఇందులోకి ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.